నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ణి చౌరస్తాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలు ఆర్థికంగా పటిష్టం కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. నవంబర్ 15న బిక్షాముండా జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ దేశ ప్రజలకు చేరాలనే ఉద్దేశ్యంతో గ్యారంటీకి గాడి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలను నరేంద్ర మోదీ ప్రారంభించారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 10 సంవత్సరాలుగా అవినీతి, స్కాములు లేని పాలన అందిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేస్తున్నారని కొనియాడారు. దేశం అభివృద్ధి చెందాల, దాంతోపాటు ప్రజలు కూడా ఆర్థికంగా పటిష్టం కావాలా. గత 10 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎటువంటి స్కామ్ లేకుండా, ఎటువంటి కరప్షన్ లేకుండా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా బిర్సా ముండా జయంతి సందర్భంగా 15th నవంబర్ నుండి దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఉజ్వల్ యోజన కానీ, జన్ధన్ యోజన, సఖీ కార్యక్రమము, బేటీ బచావ్ బేటీ పడావ్, ఇన్సూరెన్స్ స్కీము, ముద్రా లోన్లు, ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ వికసిత్ భారత్ కార్యక్రమంలో రోజు ఒక సెంటర్లో కార్యక్రమము, ఆ లబ్ధిదారుల అప్లికేషన్ తీసుకొనడము, ఎవరికైతే ఏది నీడ్ ఉందో అవన్నీ కూడా ప్రజలకు చేరాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.